కరీంనగర్ జిల్లా గాయత్రి పంప్ హౌస్ కు జలకల వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు గాయత్రి పంప్ హౌస్ లో పొంగుతున్న నీళ్లే సమాధానమని చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వ్యాఖ్యానించారు. గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులను అయోమయానికి గురి చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఆలస్యం వల్లే సాగు పనులు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. వరి మాత్రం వేయద్దు, దమన వర్షాల మీద ఆధారపడి వర్షాలు బాగుపడ్డాయని మీరు తప్పిపోయి మరి వరి గిట్ట వేస్తే మరి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదనేది ఇలా తుమ్మల నాగేశ్వరరావు అంటారు. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి, ఎన్డీఎస్ఏకు మళ్ళీ లేఖ రాయండి, మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తేనే నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. అంటే ముఖ్యమంత్రి అసలే నీళ్ళు ఇయ్య అంటాడు, మరి వరి వేయద్దు అని చెప్పి అలా మరి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అంటాడు. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తేనే మరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందని ఉత్తమ్ అంటే మా ముఖ్యమంత్రి ఒక మాట, మరి వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట, మరి అదే విధంగా నీళ్ళ శాఖ మంత్రి ఒక మాట. మరి ఎవరి మాట ప్రజలు ఇక్కడ తెలంగాణ రైతాంగం నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందో. ఎన్డీఎస్ఏ ఒకటే చెప్పింది, ఎన్డీఎస్ఏ మీద నెపం పెట్టి తెలంగాణ రైతాంగాన్ని ఎన్డీఎస్ఏ మీద నెపం పెట్టి తెలంగాణ రైతాంగాన్ని ఇవాళ మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, బారాజులదే మాదే బాధ్యత, కేవలం బారాజుల బాధ్యత మాది మాత్రమే, కానీ ఇవాళ ప్రాజెక్టులు నడుపుకునేటువంటి బాధ్యత, నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుందని ఎన్డీఎస్ఏ పూర్తి రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కళ్ళు తెరవని మరి దత్తమ్మ ప్రభుత్వం ఇలా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న నేపథ్యం